You are yet to go and perform. Yes. Okay, so this is how it looks like. Garo triband ila untadi. మనమైతే ప్రజెంట్ ఇప్పుడే రూమ్లోకి వచ్చాము. ఈ రూమ్ ప్రైస్ అయితే పర్ డే 900 రూపీస్ తీసుకున్నారు. అంటే నేను ముందే ఫోన్ చేసి బుక్ చేశాను. డబ్బులు అయితే ముందేం తీసుకోలేదు. దీని బాత్రూమ్ ఏంటంటే కొంచెం బయట ఉంటుంది, అటాచ్మెంట్ లాగా, అంటే కామన్ అయిన బాత్రూమ్స్ లాగా. సో ఈ రెండు బాత్రూమ్స్, ఇవి వేడి వాటర్ కూడా లోపల ఉన్నాయంట. సో ఇది కిచెన్, కామన్ కిచెన్. ఇక్కడ వేరే రూమ్స్ కూడా ఉన్నాయి. మనకైతే ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తున్నారు. ప్రజెంట్ 7:15 అయింది. 8ంటికి ఇస్తారంట బ్రెడ్ ఆమ్లెట్ లాంటిది. సో ఇక్కడికి ఎలా రావాలనే విషయాలు అయితే నేను మళ్ళీ ఒక పూర్తిగా చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే మనము వంగాల ఫెస్టివల్ కోసం వచ్చాను. ఈ వంగాల ఫెస్టివల్ అనేటువంటిది మేఘాలయలోని ట్యూరా టౌన్ దగ్గర ఉంటుంది. మేఘాలయ అనేటువంటిలో యాక్చువల్గా మెయిన్ సిటీ అంటే షిల్లాంగ్. దాంతోపాటుగా ట్యూరా టౌన్ ఏంటంటే పశ్చిమ సైడ్ ఉంటుంది. ఇక్కడికి రావాలంటే కనుక మనం ఫస్ట్ గుహటికి రావాల్సి వస్తుంది. గుహటికి ఫ్లైట్లో వచ్చాను నేనైతే. 13,885 రూపాయలు పట్టది రెండు వైపులా, హైదరాబాద్ నుంచి. లేదంటే ట్రైన్లో కూడా రావచ్చు. అంటే నియరెస్ట్గా ఉన్న వాళ్ళైతే ట్రైన్లో రావచ్చు. లాంగ్ సౌత్ నుంచి వస్తే కనుక ఫ్లైట్ బెస్ట్. ఎందుకంటే ట్రైన్ అయితే ఒక 2-3 రోజులు పట్టుద్ది వన్ వే. సో ఫ్లైట్ అయితే బెటర్, 2.5 గంటలు వచ్చేస్తుంది. 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలి. ఒకసారి మీరు గుహటి వచ్చిన తర్వాత ISBT గుహటి అని ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు బస్సు ఉంటాయి. నైట్ 9 o'clockకి బస్సు ఉంటుంది. ప్రైస్ 500 రూపాయలు ఒక సీటు. సెమీ స్లీపర్ బస్సు ఉంటుంది. మీకు ఫోటో చూపిస్తాను. పొద్దున 4ంటికి దించింది. అంటే రాత్రి 9 నుంచి నిన్న 9ంటికి ఎక్కితే నైట్ ఈరోజు మార్నింగ్ 4 o'clockకి ఇక్కడ దించింది. అక్కడ నుంచి మనం వచ్చేయచ్చు ట్యూరా టౌన్. హోటల్ అయితే మీరు ముందే బుక్ చేసుకుంటే బెటరు. జనరల్గా అంత కాంపిటీషన్ అయితే ఏముండదు, ఈజీగా దొరుకుతాయి. చాలా హోటల్స్ ఉన్నాయి. మనకు గూగుల్ మ్యాప్స్లో అయితే కొన్నే కనిపిస్తున్నాయి, బట్ మనమైతే వెతుకుతే కనుక చాలా కనిపిస్తాయి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత ఆటో కూడా మాట్లాడాను. ఇక్కడ నుంచి మనకేంటంటే ఈ వంగాల ఫెస్టివల్ అంటే ఉంటుంది గ్యారో ట్రైబ్ వాళ్ళది. 100 డ్రమ్ ఫెస్టివల్ అని ఉంటుంది. 3 రోజులు ఉంది, 7, 8, 9. నేను నిన్న వచ్చాను యాక్చువల్గా అస్సాంకి గుహటికి. ఇప్పుడే ఈరోజు 7th డేట్, నవంబర్ 7, 2024. ఈ 3 రోజులు ఫెస్టివల్ ఉంటుంది. మనమైతే ప్రజెంట్ వెన్యూ దగ్గరికి వెళ్దాం. ఐ థింక్ చిబ్రాంగర్ ఉంది పేరు. ఇక్కడ నుంచి 13 కిలోమీటర్లు ఉంది. ఆటో వాళ్ళతో మాట్లాడాను. వన్ వే 400 రూపాయలు తీసుకుంటున్నాడు. అంటే పొద్దున నన్ను అక్కడ 9ంటికి దించాలి, మళ్ళీ సాయంత్రం 5 మూమెంట్ల సాయంత్రం మళ్ళీ డ్రాప్ చేసి ఇక్కడ దించాలి. అంటే డేకి 800 రూపీస్. మనం స్కూటీ తీసుకున్నా ఎక్కడైనా సరే 1000 రూపాయలు ఇట్లా అవుద్ది. అంటే స్కూటీకి 700, పెట్రోల్కి అంతా కలిసి 1000 రూపాయలు అవుద్ది. సో అరౌండ్ 800 to 900, 1000 వరకు ఇవ్వచ్చు అని అనుకుంటున్నాను. 3 రోజుల వరకు అయితే అతన్ని తీసుకుందామని అనుకుంటున్నాను. ప్రైస్ ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి కనుక చెప్తాను. అంటే షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, కాకపోతే బెస్ట్ ఆప్షన్. వంగాల ఫెస్టివల్ యొక్క ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చినాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ప్రజెంట్ మేఘాలయలోని ట్యూరా టౌన్ దగ్గర ఉన్నాము. ఈ రోజు అయితే మనకు వంగాల ఫెస్టివల్ ఉంది. మనకైతే వెనక నుంచి చూడొచ్చు, చాలామంది అయితే వెళ్తున్నారు సెలబ్రేషన్స్. ఇది ఇండియాలోని మేఘాలయ స్టేట్లోని ట్యూరా టౌన్ దగ్గర ఉంటుంది. ఈ ట్యూరా టౌన్ దగ్గర చిబ్రాగ్రే అనే ఒక ఊరు ఉంటుంది. ఆ చిబ్రాగ్రే అనే ఒక ప్లేస్ దగ్గర ఈ ఫెస్టివల్ అయితే కండక్ట్ చేస్తారు యాక్చువల్గా. సో ఇది ఏంటంటే మనం ఎట్లాగో మేఘాలయ దగ్గర గురించి చెప్తున్నాం కాబట్టి, మేఘాలయలో ఏంటంటే మేజర్గా 3 రకాల ట్రైబ్స్ ఉంటాయి. ఆ 3 ట్రైబ్స్లో ఫస్ట్ది ఏంటంటే గ్యారో ట్రైబు. ఇది పశ్చిమ సైడ్ ఉంటుంది మేఘాలయలో. సెంట్రల్లో అంటే మధ్యలో ఉండేటువంటిది కాశీ ట్రైబు. తర్వాత తూర్పు సైడ్ ఉండేటువంటిది జైంటియాస్. మొత్తం 3 రకాలు ఉంటాయి. గ్యారో హిల్స్ గ్యారో ట్రైబ్ ఉంటారు, కాశీ హిల్స్ కాశీ ట్రైబ్ ఉంటారు, తర్వాత 3వది జైంటియా హిల్స్ జైంటియా ట్రైబ్ ఉంటారు. సో మేఘాలయలో ఏంటంటే మనకు చాలా టూరిస్టిక్ ప్లేస్ ఉన్నాయి చూసేటువంటి అయితే కనుక. అంటే మనం ఏంటంటే షిల్లాంగ్ వస్తే కనుక అక్కడ చాలా ప్లేస్ ఉన్నవి, లైక్ వాటర్ ఫాల్స్ ఉన్నవి, తర్వాత లివింగ్ రూట్ బ్రిడ్జ్ ఉన్నవి. అంటే మన మర్రి చెట్ల లాంటి చెట్ల నుంచి రూట్ బ్రిడ్జ్ చేస్తారు, చాలా బాగుంటాయి. కొన్ని వీడియోస్ పెట్టాను, మీరు చూడకపోతే కనుక చూడండి. తర్వాత ఇంకొకటి డౌకీ రివర్ అని చాలా క్లీనెస్ట్ రివర్ ఉంటుంది. వాటర్ పైనుంచి చూస్తే ఒక 6 అడుగుల 7 అడుగుల 10 అడుగుల ఎత్తు మీద ఉన్నా కూడా కింద అడుగు కనిపిస్తుంది. అంటే మనం జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వెళ్తే కనుక, వర్షం పడ్డ తెల్లారి వెళ్తే ఆ డౌకీ రివర్ క్లీన్ కనిపించదు. ఎందుకంటే చుట్టుపక్కల వాటర్తో మొత్తం వచ్చి మురికిలాగా తయారవుతాయి. మనకు డౌకీ రివర్ కనుక క్లీన్గా చూడాలనుకుంటే కనుక జనవరి ఫిబ్రవరి ఆ టైంలో వస్తే చాలా క్లీన్గా కనిపిస్తుంది.
ఓకే. సో ఇదైతే మనకు మేఘాలయ గురించి. మేఘాలయలో ఏంటంటే చాలామంది ప్రజలు ఏం చేస్తారంటే జనరల్గా నార్మల్గా అగ్రికల్చర్ బేస్డే ఉంటుంది. మన వరి ఈ సంబంధించిన పండ్లు ఉంటాయి. మెయిన్ ఏంటంటే బీటిల్ నట్ అంటే మనకు బాగం వక్క అంటారు కదా, ఆ బాగం వక్క సంబంధించిన అయితే ఎక్కువగా చెట్లు కనిపిస్తాయి. అస్సాంలో కూడా అవే ఎక్కువ కనిపిస్తాయి. మన దొడ్డుగా ఉంటాయి కదా, బీటిల్ నట్ అంటారు. సో అలాంటివి. సో వెనక నుంచి చూడొచ్చు చాలా పర్ఫార్మెన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ వంగాల ఫెస్టివల్ అటువంటిది మొత్తం 3 రోజులు జరుగుద్ది. 7, 8, 9 తారీఖు. ఈరోజు డే 1 రోజు యాక్చువల్గా. ఈ వంగాల ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు అంటే సూర్యదేవునికి ఒక గ్రాటిట్యూడ్ లాగా, హెల్పింగ్ లాగా చేస్తారు. సల్ జాంగ్ అంటారు, సన్ గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ. సో దాని గురించి చేస్తారు. అంటే ఏంటంటే ఇది మన ఈల్డ్ హార్వెస్ట్ సీజన్ ఎండింగ్, అంటే వీళ్ళకు పంటలన్నీ కోస్తారు కదా, కోసిన తర్వాత టైం ఉంటుంది కదా, ఆ టైంలో ఏంటంటే ఒక సూర్యునికి ఒక థ్యాంక్స్ లాగా చేస్తారు యాక్చువల్గా వీళ్ళు. వంగాల ఫెస్టివల్ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఎందుకంటే మొత్తం 100 డ్రమ్స్ మొత్తం వాయించుకుంటూ చేస్తారు. సో పర్ఫార్మర్స్ అయితే చాలామంది అయితే ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. సో మనమైతే ముందుకెళ్ళి అయితే చూద్దాం. So your performance is over? No, you are yet to go and perform. Yes. Okay, so this is how it looks like. Garo tribe and ila untadi. What is these one feathers? These are hen? Tome. Tome. Okay, you are going there right now? Yes. సో వీళ్ళంతా కూడా గ్యారో ట్రైబ్ సంబంధించింది. సో పర్ఫార్మెన్స్ చేయడానికి అయితే వెళ్తున్నారు. ముందు ఎరీనా ఉంది. సో ఇటు సైడ్ మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే చూస్తే కనుక లాట్ ఆఫ్ ఫుడ్ సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. రకరకాల లోకల్ వైన్ సంబంధించినవి, తర్వాత రకరకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళ డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి. ఎల్లో కలర్స్ డ్రెస్సెస్, పైన ఫెదర్స్, రకరకాల అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నవి. అంటే మేల్కి అయినా సరే, అంటే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇక్కడైతే రకరకాల ఆల్కహాల్ లాంటివి తయారు చేశారు లోకల్గా. దారో అంటున్నాడు. మనకు వీళ్ళకి ఏంటంటే గారో ట్రైబ్స్ తప్పించి వేరే లాంగ్వేజ్ రావట్లేదు. హాయ్. సో వీళ్ళంతా కూడా గారో ట్రైబ్, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకరకాల డ్రెస్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మనకు కనిపిస్తున్నటువంటిది ఈ వంగాల ఫెస్టివల్ ఒక ఎరీనా. ఇక్కడ పైన మనకు చూడవచ్చు గారో హెరిటేజ్ విలేజ్ అని రాశారు. అక్కడ వంగాల ఫెస్టివల్ మనకు కనిపిస్తుంది. చాలా బాగా చేశారు. రోడ్డు కూడా కొంచెం కొత్త రోడ్ వేశారు షార్ట్గా వచ్చేటట్టుగా.